అద్భుతమైనటువంటి హిందువుల ఐక్యతా వేదిక హైందవ శంఖారావం. దీనికి లక్షలాది మంది హిందువుల యొక్క సమీకృతమైనటువంటి దేవాలయాన్ని విముక్తి చేసుకోవాలి. మన దీక్ష దేవాలయాల రక్షణ అనేది మన కాన్సెప్ట్. సో కాబట్టి మనం ఇప్పుడు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ దేవాలయాన్ని విడిపించుకోవాలనే మన ఉద్దేశాన్ని, కాబట్టి రేపు మేము ఆ కార్యక్రమంలో 5వ తేదీ పాల్గొంటున్నాం. మనం అందరం రండి. మన యొక్క బలాన్ని మనం ఎందుకు ప్రదర్శించాలి అంటే, ఈ దేశంలో మనం ఒక్కరమే లేవు. స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశాన్ని మొక్కలు చేసి లక్షలాది మంది హిందువుల్ని అలా మన నాశనం చేశాడు. పొట్టోడవడు, టోపీగడవడు. సో మన దౌర్భాగ్యం వాళ్ళ బ్యాచ్ ఇంకా ఉంది, అది పెరుగుతుంది. మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. ఎవరు మనకి మిత్రులు, ఎవరు మనకు శత్రువులు? ఇదివరకు వేరే దేశం నుంచి శత్రువులు వచ్చేవారు మన దేశానికి, కానీ ఇప్పుడు శత్రువులు బయట లేరు, లోపలే ఉన్నారు. కమ్యూనిస్టు రూపంలో, సెక్యులరిస్ట్ రూపంలో, ఇస్లాం క్రైస్తవ రూపంలో, కాంగ్రెస్ కమ్యూనిస్టు రూపంలో, రకరకాల రూపాల్లో హిందుత్వ నాశనం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. మొన్న భాగ్యనగర్ హైదరాబాద్లో పుస్తకాలు కొనడానికి వెళ్తే ఆ బుక్ ఫేర్ 300 స్టాల్స్ ఉంటే దాదాపు 280 స్టాల్స్ హిందూ వ్యతిరేకమైనవి. మళ్ళీ వాళ్ళ పేర్లు హిందువుల పేర్లే, వేణుగోపాల్. కాబట్టి హిందువులారా కలిసి ఉంటే నిలబడతాం, లేతే పడిపోతాం. ఇది చెప్పడానికి ఈ వేదిక. ఇది ఈ రాష్ట్రం మాత్రమే కాక ఈ హైందవ శంఖారావం అన్ని రాష్ట్రాల్లోనూ జరగాలి. హిందువులు మేల్కొనాలి. స్వాభిమానం లేని జాతి ఎన్నాల్లో ఉండదు. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి హిందువులకి. కొన్నైనా మనం ప్రస్తావించడానికి, మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే హిందుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానం ఉందా? హిందుత్వం అంటేనే అందరిది. దీన్ని మనం ఇప్పుడు హిందుత్వం అని పిలుస్తున్నాం, వాస్తవానికి సనాతన ధర్మం. దీన్ని ఆర్ష ధర్మం అని, ఆర్య ధర్మం అని ఇలా కూడా పిలుస్తారు. కాలక్రమేణా హిందూ ధర్మం, హైందవ ధర్మం అని మనం పిలుస్తున్నాం. వివిధ నామాల్లో అదొకటి. అది కాదు. సనాతనం అంటే ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ఉండేది అందరిది. ఇస్లాంలో షియాలు, సున్నీలు ఒకరిదానికి ఒకళ్ళు వెళ్ళడం కుదరదు, వాళ్ళు ఒప్పుకోరు. అలాగే క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు క్రైస్తవంలో వాళ్ళు ఒప్పుకోరు. ఒక ప్రొటెస్టెంట్ చెప్తారు క్యాథలిక్తో, నువ్వు నరకానికి వెళ్తావు. కానీ హిందుత్వం అలా చెప్పదు. మీరు ఇప్పుడు చెప్పారు ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఎవరైనా వాళ్ళ యొక్క అభిజాత్యం అంటారు. మాది పెద్ద కులం, అగ్ర కులం, అది వాడు ఉగ్ర కులం. వాడు శంకరులంతటా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈశ్వరుడు వస్తే చండాల రూపంలో తప్పుకోమన్నారు. ఆయన అన్నారు, పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని తప్పుకోమన్నది, ఎప్పుడూ ఉండే నన్ను అన్నారు. అని అర్థమైపోయింది. పిలిచింది తప్పు, వచ్చింది ఈశ్వరుడు. అలాగే రామానుజాచార్యులు, అలాగే అన్నమాచార్యులు, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చన్నాలు నుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. అయితే మరి ఇది ఎలా వచ్చింది? నువ్వు రాకూడదు అది దరిద్రులు వాళ్ళు అలా చెప్పేవాళ్ళు. స్నానం చేయనోడు అంటరానోడు.
సొంత కొడుకైనా మా అమ్మ కూడా మమ్మల్ని ముట్టుకోద్దని స్నానం చేయలేదు కాబట్టి అంతే. శుభ్రంగా లేనివాడు ఎవడైనా అంటరానోడే, మందు కొట్టేవాడు ఎవడైనా అంటరానోడే, దేవుడు సొమ్ము తినేవాడు ఎవడైనా అంటరానోడే, చీటింగ్ చేస్తాడే సర్టిఫికెట్లో ఒకటి బయట ఒకటి వాడు అంటరానోడే. వాళ్ళని వ్యతిరేకించు, మోసగాళ్ళని వ్యతిరేకించు, శుభ్రంగా లేని వాళ్ళని వ్యతిరేకించు, తాగుబోతులు అయిన వాళ్ళని వ్యతిరేకించు. తాగుబోతు నీ కులవాడైతే ఆడు నీకు బామ్మరిది అవుతాడా? స్నానం చేసి వచ్చిన ఎస్సీ ఎస్టీలు మీ వాళ్ళు కాదా? అలాంటి తక్కువ కానీ తన్నాలి. నేను తనడానికి వస్తా అని చెప్పాను కూడా. ఒక అబ్బాయి అంటే ఎంతో బాధతో, ఒక ఎస్సీ అబ్బాయి, హిందూ, పక్కా హిందూ, నరసింహస్వామి గుడికి చెప్పులు లేకుండా 100 సార్లు తిరుగుతాడు. ఓహవెల్లో ఆ పిల్లోడు కడుపు కాలి ఆ లా కొడుకులను తిట్టాడు. ఎవరిని తిట్టాడు? ఓ గుళ్ళో లోపల పెయింట్ వేయాలి. ఆ పెయింట్ వేయడానికి వీడు ఎస్సీ ఎస్టీ కాబట్టి ఆయన రానివ్వం. కానీ మన ఆ గోమాతను చంపి తినే జాతి బ్యాచ్తో వేయించారు. అర్థమైందా? వీడు హిందువు బొట్టు పెడతాడు, నీకు బడికిరాడు. వాడు హిందుత్వానికి వ్యతిరేకం, హిందుత్వ నాశనం కోసం పుట్టిన జాతి అది. వాడు నీకు భయ్య నీ నోట్లో అనొచ్చండి. నాకు తిరిగి అడిగి. నెక్స్ట్, హిందుత్వం పేరుతో సమాజాన్ని అగ్రవర్ణ కుల వ్యవస్థలోకి తీసుకుపోయి కుట్ర జరుగుతుందన్న ప్రచారంపై మీ స్పందన? ఇప్పుడే చెప్పాను, మీకు ఉదాహరణ చెప్పాను. ఇది అందరిది, సనాతన ధర్మం అనేది అందరిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య ఆవిడెవరు? రష్యా ఆవిడ. అవును, చుడీ మొన్న హైదరాబాద్లో వాళ్ళు కూరగాయలు కొనుక్కోరండి. ఆవిడ తెలుగు మాట్లాడదు, చక్కని తెలుగు. మనం చూస్తే మన ఇంటి పక్క ఆవిడ ఎవరో అనుకుంటాం. ఆవిడ మన దేశమే కాదు, భాష కూడా అద్భుతం. ఇంకొక అమ్మాయి ఉన్నారు, వేరే కంట్రీ, కళ్ళు ఉండవు, బోళ్ళని శ్లోకాలు మంత్రాలు బోళ్ళని పాడేది. ఇంకో అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి గురించి ఎక్కడో వేరే వేదిక మీద కూడా ఎవరో సెలబ్రిటీ మాట్లాడారు. తెలుగులో పాడేస్తాడు, పాత సినిమాలో పాటలు పద్యాలు. ఇండియన్ కాదు. ఇన్ని మాటలు ఎందుకు? మా గురువుగారు అమెరికా. కాబట్టి హిందుత్వం అందరిది. నేను గుళ్ళోకి రాకూడదు అన్నాడంటే వాడు లక్కోరు, వాడు హిందూ కాదు, వాడు గాండు, నాట్ హిందూ. నువ్వు రిజెక్ట్ ఎవరైనా చేయాలని చెప్పానుగా. ఇప్పుడు మొన్న నంద్యాలలో బస్సు ఎక్కాలి, నూనెపల్లి అని అక్కడ బ్రిడ్జి దగ్గరికి వచ్చాం. అండ్ 4 గుర్రాలు వచ్చినాయి మీదకి. అర్థం కదా? చాలా సెల్ఫీ అని ఎట్లా మావాడు బండి మీద ఎక్కించిన బస్సు ఆ పక్కన ఉందని పారిపోయాడు. 4 గుర్రలు వచ్చింది. బస్సు ఏమో లేటు, అదేం మా ఫేటు. అర్థమైంది? గుర్రాలంటే అదనమాట. వాడు అంటున్నాడు, అది దూరం ఉండు, అది దూరం పెట్టు. తాగుబోతు ఎవడు మందు కొడతాడో ఆడు అంటున్నాడు, వాడి దూరం వదిలి. ఎవడు సోమవారం సొమ్ము తింటాడో ఆడు అంటున్నాడు, రిజెక్ట్ చేయి, శాశ్వత బహిష్కారం చేయి. క్యాస్ట్ ఏంటో కేస్ట్ పోని, ఇంకా వెనక్కెళ్దాం. హరిశ్చంద్ర సినిమా, సత్య హరిశ్చంద్ర అన్నగారిది. అందులో రాజనాల అని కాటికాపుడు వీరబాబు ఎరగదీసేస్తాడు. అలా బుధం మీద కర్రెట్టుకుని, మామూలు సాంగ్ కాదు అసలు, మరి ఊపు వచ్చే సాంగ్. ఇది కొడుతూ కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా, మట్టిలో కలిసేటి మనిషికి భేదం ఏముందిరా, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు. హై హై, మనం ఇప్పుడు ఎక్కడున్నామండి? శివాలయం పక్కన. ఇప్పుడేం దర్శనం చేసుకొచ్చాం. జై జంబుకేశ్వర స్వామి. జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు, దాసరి జంగము జగడమాడుకొని దిద్దినక్క దసరి జంగము జగడమాడుకొని
వాళ్ళ కాటిలో ఒకటైపోతిరి. కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా, మట్టిలో కలిసేటి మనిషికి భేదమేముంది ఏముందిరా కదా. వాళ్ళ కాటిలో ఒకటేదానికి నిలువు అడ్డం ఏంటిరా అడ్డగాడిదిలా కదా. మనకి వేదం ఏం చెప్పింది? ఏకం సత్వపరా బహుదా వదంతి అంటే ఏమిటండి? ఒకటే సత్యం, దాన్ని చాలామంది చాలా రకాలుగా తెలుసుకుంటారు. మూర్ఖంగా ఈ పేరుతోనే పిలవాలి దేవుణ్ణి, అది వాడి హిందుత్వవాదైనా అది మూఢమతము, అది అజ్ఞాన మతము, అది పైశాచిక మతము. ఇప్పుడు ఇతను ఒప్పుకుంటున్నాడు దేవుడు నన్ను, ఇతను ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఇతనేమో శివ అంటాడు, ఇతనేమో రామరామ అంటాడు, వాడేమో మహాదేవి అంటాడు, నేనేమో హరే కృష్ణ అంటాను, వీడు నమశివాయ అంటాడు. ఈ ప్రాబ్లం ఏంటి? దేవుడు ఉన్నాడు ఒప్పుకున్నాం, ఫస్ట్ పాయింట్, వీఆర్ రిలేటెడ్. దేవుడిని నాకు నచ్చిన పేరుతో పిలుస్తున్నాను, ప్రాబ్లం ఏంటి? అలా ఎందుకన్నాను, యేసు అని ఎందుకన్నాను అని మూర్ఖత్వం. దేవుడు లేడంటే కదా, అది ఇది గొడవ అక్కర్లేండి. దేవుడిని ఒక్క అక్షరంలో పిలవచ్చు, 1 లెటర్. ఏంటి? ఓ ఆరోగ్యం కూడాను ఓంకారం లేకుండా మనం ఏం చెయ్యం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ. కాబట్టి సనాతన ధర్మం అందరిది, అందరూ చక్కగా జీవించడానికి గొప్ప మార్గం. కాబట్టి దురదృష్టం ఏంటి? మనకే తెలియక, మనమే చెప్పక వాడు విషం పంచితే అందులోకి వెళ్తున్నారు. శ్రీనివాసరావు అనేవాడు నన్ను లాకొరకాన్ని తిట్టగలిగాడంటే ఎలా? వాడిని బైబిల్ ఎక్కబెట్టి మీరు వెళ్ళలేరు, వాళ్ళు తిట్లు. నేను నమస్కారం అండి అన్నా కూడా పరిచయం లేనోడు ఇంకో పరిచయం లేనోడు అలా ఎలా తిట్టగలిగాడు? వాడు తెలుగోడు, నేను తెలుగోండి, రిలేటెడ్. వాడు హిందువు, నేను హిందువుని, రిలేటెడ్. వాడు మనిషి, నేను మనిషి, రిలేటెడ్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 10 మంది దాకా ఉన్నాం, మనం అందరం చెప్పగలం నేను నమ్మే రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని. ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం. చెప్పగలమా లేదు? ఓసారి మసీదులో చెప్పండి, నేను గుళ్ళోని చెప్తున్నా, ఒకసారి మసీదులో చెప్పండి, చర్చిలో చెప్పండి, దేవుడిని ఏ పేరుకైనా పిలవచ్చు చెప్పండి, మొత్తం 2 దొంగంటాయి. కాబట్టి ఈ పైశాచికత్వం నుంచి ప్రపంచాన్ని రక్షించాలి. పొద్దున ఒక ఎక్స్ ముస్లిం ఫోన్ చేశాడు, 9కి లైవ్. అప్పుడు చెప్తున్నాడు, ఈ అజ్ఞానాన్ని మనం అందరికీ తెలియపరచాలి, చెక్ చేయండి. ఇప్పుడు ఈయన అన్నాడండి పలానా హోటల్లో చాలా బాగుంటుందని, వీడు ఏది తిన్నాడు, మొన్న వీళ్ళు ఏదో తిన్నారు రాత్రిపూట, మరి నేను తిన్నా కదా, చూశాను, అబ్బో పెద్ద సైజు, ఆ దోశ చాలా ఉంది, తిన్నాను రా పిల్లలు. ఇవాళ వాళ్ళతో మాట్లాడు, మొన్న భలే తిన్నారు కదండి, ఏం తినడం కాదు గురువు, అదంతా మైదా పిండి అంటే, మీరు ఎందుకు తిన్నారంటే తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు తిన్న సైజు నాకు తెలుసు, స్మెల్ తెలుసు, నేను తిన్నాక తెలిసిందిగా మోసం అని. ఇక తినకండి రాను, దోశ మీద పెట్టుకోకుండా ఆశ, ఆగిపోతుంది మీ శ్వాస, ఇదే నా గోస అని చెప్పేది. ఇంక పళ్ళు తినొచ్చు, ఏం తినను. నాకు ఇప్పుడు ఆకలి నీరసం ఉన్నా కూడా నేను తినను. ఇందులో ఒక్క భోజనం, ఇప్పుడు భోజనం తెచ్చేది దానం చేసేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే దైవం ఉన్నాడు అనే వాళ్ళంతా బంధువులు. నేను చెప్తున్నాను, దైవాన్ని ఉన్నాడు అని బిలీవ్ చేసిన వాళ్ళంతా బంధువులు. ఒక్క ముఖ చెప్పమండి, ప్రపంచానికి ఎందుకు అద్భుతం. ఎక్కువ మంది దైవం ఉన్నాను నమ్మేవాళ్ళగా. ఇప్పుడు మళ్ళీ ఏరా దోశ తెచ్చి తింటావా? ఎందుకు తింటా? బుద్ధి వచ్చింది అవునా? ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నా అభివృద్ధి సాధించిందా? మొత్తానికి వెళ్ళిపోవడం తప్ప
అభివృద్ధిలో ఫస్ట్ పాయింట్ తెలుసు వాడికి ఏకాదశి నాన్న పెరుగు నన్ను సిన్ నాన్న వాడికి మెల్లో దండి చాలా బాగా అడిగాడు పట్టండి చాలా సైడ్ బాగుంది. నేను ఎవరిని విమర్శించాను? క్రిస్టియన్స్ అని అన్నావు. నేనే ఉంటాను క్రిస్టియన్స్ లేరను. నేను చీటర్స్ని విమర్శించాను, మోసగాలను విమర్శించాను. క్రైస్తువులు ఎవరన్నా చెప్పి వాడి పేరేంటి సతీషు, వాడి పేరేంటి అనిలు, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సాంబశివ. మోసగాడు కదా వాడు. నేను మోసాన్ని వ్యతిరేకిస్తానని చెప్పిన అంటరాను కదా వాడు. అంతే. వర్గాల్లో ఉన్న హిందువుల్లో ఐక్యత వస్తుందని మీకు నమ్మకం ఉందా? గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ. ఇప్పుడు మీరు 100 ఏళ్ల క్రితం హిందువులు ఎలా ఉన్నారు? లేదు కదా, మార్పు వచ్చింది కదా. మనకు జరిగిన అన్యాయం విషయంలో మాట్లాడుతున్నాం కదా, ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం అయితే చేయాలి కదా. కాబట్టి ఊరకే నీరసించిపోయాడంటే నీ ప్రయత్నం చేయి అంతే. అయ్యప్ప దీక్షలు రామచంద్రన్ దర్గాకి వెళ్ళడం అందరూ తప్పంటే మీరు ఎందుకు? నా కోరిక ఏమంటే సమర్థించడం అంటే అక్కడ అర్థం రామ్ చరణ్ అని చెప్పాను. మళ్ళీ చెప్తాం. నేను కడప వెళ్ళి దర్గా మీదుగానే వెళ్ళాను. వెళ్ళి కడపరాయుడు గుళ్ళో కూర్చొని చెప్పాను. ఏం చెప్పాను? రామ్ చరణ్ కడపకు వచ్చి నేరుగా కడపరాయుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, మళ్ళీ చక్కగా మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్దాం? నో మోర్ శవదర్శన్. రామ్ చరణే కాదు, ఎవరైనా ఎనీ సెలబ్రిటీ కడపకు వస్తే ఒంటిమెట్టుకు వెళ్ళాలి, కడపకు వస్తే కడపరాయుడు గుడికి వెళ్ళాలి. శవాల మొక్కుడు ఏంటిదే? శవాల మొక్కుడు ఏంటి? నాన్ సెన్స్ కదా. అది ఎండిపోయిన శవం, అది బొట్టు తీసేసి నెత్తిన కొట్టేసి ఈ కర్మ అయింది. మనకేం అవసరం? అయ్యప్ప మాల వేస్తే శవం చూస్తేనే స్నానం చేయాలి, నేరుగా ఎండిపోయిన శవం దగ్గరికి వెళ్ళవేంటి? అయితే రామచరణ్ ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం. ఎవరైతే వెళ్ళమన్నారో ఎండిపోయిన శవం దగ్గరికి అతన్నే తిరుమల తీసుకురావాలి. రజనీకాంత్ వెళ్ళాడు అక్కడికి. ఎవరు చెప్పారని? దిలీప్ కుమార్ చెప్పాడు. దిలీప్ ఎవరు? రెహమాన్. ఇక్కడ ఎవరో ముస్లింలు క్రైస్తవులు లేరు బాబు. జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమునన్నా, ఇది స్వర్గము కన్నా నిన్న. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. కాబట్టి ఈ దిలీప్ కుమార్ చెప్పాడని రజనీకాంత్ వెళ్ళి తిరుమల వచ్చినాడు. ఆడికి వెళ్ళి ఆ శవాన్ని చూసి పోయాడు. మళ్ళీ రామ్ చరణ్ పని కట్టుకుని అప్పుడెప్పుడో మాట ఇచ్చాను. అతను కూడా దిలీప్ కుమార్ చెప్పాడు. అదే అలియాస్ లేదా. సో రజనీకాంత్ అతన్ని తిరుమల తీసుకెళ్ళాలి. ఓకే, దిలీప్ కుమార్. అలాగే రామ్ చరణ్ అతన్ని శబరిమల తీసుకెళ్ళాలి. ఇప్పుడు మొన్న కిస్మిస్ వచ్చింది 25. పిల్లలు ఫోన్ చేశారు, గురుజీ కిస్మిస్కి రమ్మని మా ఫ్రెండ్స్ పిలిచారు, ఇంకా 5-6 రోజులు ఉంది కదరా, మధ్యలో శనివారం వస్తుంది కదా అని చెప్పి వస్తే వాడిని పిలు గుడికి. వాడు రాడు కదా గురికి, మనం పోం కదా గురికి. మీ ఊరికి మా ఊరు ఎంత? మా ఊరికి మీ ఊరు అంతే. ఇప్పుడు కొంచెం అచ్చదెల్లో చెప్పాలంటే మోసం చేసేవాడు ఒక మౌఢ్యమైన మతంలో ఉన్నాడు, వాడికే పోలుచుకుంటే బాస్ మనకెంత ఉండాలంటాం కదా. ఒరిజినల్స్ మనం డూప్లికేట్ వాడికే ఉంటే ఒరిజినల్స్కి ఎంత ఉండాలి కదా. ఈ దేశం రాముడిది, ఈ దేశం శివుడిది, ఈ దేశం కృష్ణుడిది. ఇస్లాంకి క్రైస్తవానికి ఈ దేశానికి ఏం సంబంధం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళంతా హిందూ మూలాలు కలిగిన వాళ్ళే.
ఇప్పుడు మొన్న నిన్న అంటే రోజు జరిగేదే నీకు తెలుసు, ఒరే దమ్ముంటే రారా అని ఏదో వాయిస్ మెసేజ్ అయిపోయి తెస్తుంటారు. తప్పనిసరి కానీ నాకు దమ్ము సిమ్ము కూడా ఉంది, నెంబర్ ఇచ్చేస్తాను. నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, నా పూర్వీకులు ముస్లింలు కాదు. నేను చెప్తున్నాను, రాధామోహన్ దాస్, సన్నాం సత్యనారాయణ విజయలక్ష్మి. నువ్వు చెప్పగలిగితే ఫోన్ చేయి, ఇదే నా నెంబర్. ఎవరు వస్తారా? ఎందుకు రాడు? మనకి పుట్టాడు పుట్టాడు. మీ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు రాలేదని నేను నమ్ముతున్నా, మీ అమ్మ మంచిదని నేను నమ్ముతున్నా. మీ అమ్మ మీద నీకు డౌట్ ఉంటే ఫోన్ చేయి, వస్తారా? నమ్ము. ఇలాగే చెప్పా, ఇంటర్లో కూడా ఇలా చెప్పా. నెక్స్ట్, బ్రహ్మకుమారులు కాదు బ్రహ్మ రాక్షసులు అని మీరు ఎందుకు అంటున్నారు? వాళ్ళు కిస్మిస్ చేస్తారు. కిస్మిస్కి ఏమన్నా ఆధారం ఉందా? డిస్మిస్ చేయాల్సిన దాన్ని నువ్వు సెలబ్రేట్ చేస్తావు. మన ఆడవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి కాకుండా చేస్తారు. వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఒక్కరిని కానద్దు, సమతుల్యత పోయింది, మేము కూడా ఒక పొరపాటు చేసాం అన్నారు. అవునా? కనండి రాయ్ మొన్న మోహన్ భాగవత్ కూడా చెప్పారు కనమని. వీళ్ళలో మన ఆడవాళ్ళే లేకుండా చేస్తుంటే పూజారికి పిల్ల దొరకదు, రైతుకి పిల్ల దొరకదు. అక్కడ వాడేమో అంపాన్ చంపచ్చీస్ అంటాడు. వాడికి 5 పిల్లలు 10 పిల్లలు, 4 బీబీసు 40 బేబీసు. మరి ఈ దరిద్రం మనం వ్యతిరేకించాలి. ఏంటి లాభం ఏంటి చెప్పండి? బ్రహ్మకుమారేశ్వరంలో ఇంకొక ప్రమాదం ఏంటి? ఇప్పుడు ఈ పెళ్ళి అయింది కదా, నీ భార్య ఏమని పిలుస్తుంది? ఏమండి ఏమండి, తెల్లారింది లేవండి, లేదా తినండి, కాఫీ తాగండి, ఏదో అంతే కదా. మామ లేదా సీమలో సీమ అంటే మామ, నో మోర్ డ్రామా. సో మామ మామ రామమ్మ ఇంతే కదా, మనకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు కానీ మీ భార్యని ఒకసారి పంపించావనుకో, ఇంకా అయిపో. అన్నయ్య సన్నిధి అదే మాకు పెంచిది, మంగళం అయిపోతాను. అర్థమైంది? నెక్స్ట్, బైబిల్ అంతా బూతులని మీరు అంటారు. చచ్చ నేను అనలా, నువ్వు చదివితే ఏమయ్యా గుడి పక్క నుండి అమ్మ రామచంద్ర మగోళ్ళు కూడా చదవలేదు. తీనా మగోళ్ళు, ఆడవాళ్ళు మగోళ్ళు కూడా. మొన్న గోపి సనాతన సేన అతనికి ఒక ఆవిడ ఫోన్ చేసింది, అతను 100 చదివేస్తున్నాడు. చిచ్చి నువ్వు మగోడు అయింది ఓ స్త్రీతో ఇలా మాట్లాడతావు. నేనెక్కడ మాట్లాడానమ్మా? నువ్వు క్రిస్టియన్ అని చెప్పావు, ఫోన్ చేసావు, నువ్వు నమ్మే బైబిల్లో ఉన్న చదివాను, నన్ను అంటే ఏంటి అన్నాడు. ఇప్పుడు రే రథమణ రారా డిబేట్కి అంటారు. సార్ ఖచ్చితంగా వస్తాను సార్, అయితే కొన్ని నియమాలు ఉంటాయి సార్. మీ ఆడవాళ్ళతో ఏమన్నా, మీ ఆడవాళ్ళతో బైబిల్లో వీటిని చదివించి వీడియో తీయండి. మీరు పరిశుద్ధం అంటున్నారు కదా, ఇప్పుడు నువ్వేం చెప్పేది పెరుగు అన్నావు నాన్న, అదేదో తెచ్చి ఏమన్నా డౌట్గా ఉంది, పెరుగులా లేదన్నా అంటే నువ్వు తిను. అబ్బే నేను తిన్నాను అంటే కల్తీనే కదా, పెరుగు కాదు పరుగు. అవునా? కల్తీ కదా. మీ ఆడవతో చదివచ్చు. వీళ్ళు రా 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 అంటుంటారు కదా, మీ ఆడవతో చదివించి ఓ వీడియో చేయి, అప్పుడు నా ముందు కూర్చోవచ్చు. ఇంకా నియమాలు ఉన్నాయి, 16 దాకా ఉండాలి. వాళ్ళు మళ్ళీ చచ్చిపోయి కొత్తపాటి రావాల్సింది. బంగ్లాదేశ్ కోసం భారతీయులు ఎంతో ఈ వీడియో కింద కామెంట్లు పెడతారు, వాళ్ళు మనకు పెట్టిన వాళ్ళే, నన్ను తిరుగుతూ పెట్టిన వాళ్ళు కూడా. బంగ్లాదేశ్ కోసం భారతీయులు ఎంతో త్యాగం చేశారు. అయితే నేడు హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసుకొడతానని చాలాసార్లు చెప్పారు. అది చెప్పు చేతితో పడుతుంది. 10 లక్షలు ఇస్తానని చెప్పాను, నిరూపిస్తే నువ్వు చెప్పు. ఇప్పుడు గురించి నేనే పొడుగు మీకంటే అన్నావు అనుకో, నుంచో అంటావు, నుంచో. నీ మాట అబద్ధమా కదా? తెలిపోయిందిగా, తెలిపోయిందా? చెక్కులేమో అబద్ధం, హిందువులే పోయాడా?
మనకి దరిద్రం. ఇప్పుడు పాత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా మౌజన్లకి పాస్టర్లకి జీతాలు ఇస్తుంది. ఎందుకు ఇవ్వాలి? ఎవడే ఏ కోర్టులకి ఏం కనపడదా? ఎవడు సొమ్మిస్తుంది చెప్పండి. ఇప్పుడు పూజారికి నేను ఒక అంతకుముందు ఉన్నప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే వాడు అర్థమైంది కలగలే పుండు మా శివశంకర్ గారికి అర్థమైంది కదా. పార్టీ కుక్కని ఓకే, ఏ పార్టీ కుక్క ఏదేని మనకు ధర్మం ముఖ్యం. సో వాడు అన్నాడు పూజారికి కూడా ఇస్తున్నావు అన్నాడు. పూజారికి నువ్వు ఇచ్చేదండి పుష్కి, పూజాలే నీకు ఇస్తున్నారు. ఇప్పుడు గుళ్ళో హుండీలో డబ్బులు ఎందుకు ఇస్తారు? దేవుడు అవునా, దేవుడికి అలంకారాలు చేస్తారు, పూజలు చేస్తారు కదా. ఈవో లేకపోయినా గుడి నడుస్తుంది, చైర్మన్ లేకపోయినా నడుస్తుంది, చివరికి లైట్లు వేసేవాడు లేకపోయినా నడుస్తుంది, లైట్ లేకపోయినా నడుస్తుంది. దీపం పెట్టుదా? పూజ లేదు నడుతుందా? ఇంకో అక్షరం మార్చాలి కదా, అర్థమైందా? కాబట్టి ఈ కోర్టులు ఏం చేస్తున్నారు? వాట్ యు ఆర్ డూయింగ్? దిస్ ఈజ్ సెక్యులర్ కంట్రీ. హౌ యు ఆర్ గివింగ్ ట్యాక్స్ పేయింగ్ మనీ టు దెమ్ అని కరగాల. మనకేమో లాయర్లు ఎవరు సత్తా ఉన్న వాళ్ళు దొరకరు ఇలాంటి వాటిలో ఏమన్నా పోరాడాలంటే కదా. ఎందుకు వాళ్ళు చెప్పు. ఇప్పుడు తిరుమల సొమ్ము తీసుకుని గరుడ వారధి కట్టారు, మన సొమ్ముగా. ఎక్కడన్నా మసీద్ నుంచి రూపాయి, చర్చ నుంచి రూపాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవో మన గుడి కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 1356 ఎకరాలు. 300 ఎకరాలు రాసే నీకు ఇచ్చారా? నువ్వెవడో తీసుకోలేదు. దేవుడు మాన్యవాది, దాని మీద పంట, ఆ పంట ద్వారా గుడి మీద ఆధారపడిన వాళ్ళు బతికి ధర్మాన్ని రక్షించాలి. నువ్వెవడో తీసుకోవడానికి ఒక పువ్వులు తీసుకుంటావా? చర్చి పువ్వులు తీసుకుంటావా? చెప్పు తీసుకొడతా అన్ని మతాలు సమానం అంటే నిరూపిస్తే పెద్ద లక్షలు. ఛాలెంజ్ చేసి అలిసిపోయి. నెక్స్ట్ క్రిస్టియన్ మీరు గొర్రెలు నేను అనలే. ఇప్పుడు నువ్వెవరు చెప్పు? వాట్ ఈజ్ యువర్ జాబ్? హిందూ ఆక్యుపేషన్ జర్నలిస్ట్. నీ పేరు మర్చిపోయాను నేను. అది బాబు కాసేపయ్యా నీ పేరు మర్చిపోయాను. బాబు సీను ఆ జర్నలిస్ట్ ఎలా ఫీల్ అన్నాను. తప్ప నీ పేరు మర్చిపోయాను అన్న. ఇంటర్వ్యూకి వచ్చాను కదా పిలు అన్నాను. తప్పేంది? జర్నలిస్ట్ అనకూడదా? నువ్వు అదేగా. అట్లా మరి వాళ్ళు చెప్పుకున్నారు. ఏమని? పాటలు కూడా పాడేది. ఏమని? పీసు గొర్రెలం మేము పీసు గొర్రెలమని పాట పాడితే వాగ్దేమో చిన్న పాప, అది బంగారు తల్లి పాట కూడా ఉందండి. నువ్వు అది వెయ్యాలి మధ్యలో. అదైతే ఆ మొక్క ఆ పిల్లలు తీసి ఈ వీడియోలో నీ ఇష్టం, ఎన్ని గొర్రెలన్నా ఇష్టం. నెక్స్ట్ కాదే, నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుని మేము జర్నలిస్ట్ అని పిలిస్తే ఎదుగుతావు అటువంటి. నువ్వు గొర్రె అని చెప్పుకున్నావు, మేము గొర్రె అంటే అది తిట్టు. అది గొర్రె నాట్ తిట్టు, రెఫరెన్స్. అది మమ్మల్ని ఏదో విమర్శిస్తా ఉంటారు ఏంటన్నా మళ్ళీ. ఇటీవల మీరు అల్లు అర్జున్ మంచు మోహన్ బాబులను టార్గెట్ చేశారు. ఎందుకు? ఏం టార్గెట్ చేయడం ఏంటి? ఏదో క్వశ్చన్ అడిగారు చెప్పాం. వెరి పుష్పాలు అవకండరా, సినిమా కంటే జీవితం ముఖ్యమని చెప్పాము, వాల్యూస్తో జీవించమని చెప్పాము. ఫస్ట్ షో వెళ్ళాలా? వెళ్ళిపోయి చచ్చిపోవాలా? ఎందుకు అవసరం లేదు. ఆ డబ్బులతో అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టండి, ఆవులు గడ్డి పెట్టండి. ఒక అబ్బాయి కడప నుంచి నాకు 150 రూపాయలు 200 పంపాడు. ఎందుకు నాన్న? గురించి వాళ్ళ కొత్త సినిమా విడుదలైంది, ఆ సినిమాకి వెళ్దాం అనుకున్నా, మీరు ఆ డబ్బులతో ఆవులు ఏదైనా పెట్టండి. వాడు నియమం పెట్టుకున్నాడు, కొత్త సినిమా విడుదలైంది. అది కదా పుణ్యం, అది కదా ధన్యం. ఎడ్యుకేట్ చేస్తున్నాం. సినిమా కంటే జీవితం ముఖ్యం, ఎవరి సినిమా అయినా కదా. అందులో దొంగల గురించి మా ఇంటికి మాట్లాడారు. నెక్స్ట్, మీ దృష్టిలో నిజమైన హీరో స్టార్స్ అంటే ఎవరో? ఎందుకు? ఫస్ట్ హీరో మనం ఎలా ప్రశాంతంగా బతకడానికి కారణం ఎవరు చెప్పినా? పారిశుద్ధ్య కార్మికులు. ఒక్క 4 రోజులు కాదు
స్ట్రైక్ చేస్తే మనం కోపంలోంచి రాలేం ఆ కంపుకి, అవునా? కాబట్టి వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. అఫ్కోర్స్ వాళ్ళు గవర్నమెంట్ పే చేయొచ్చు, కానీ వాళ్ళు కనబడినప్పుడు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. ఫస్ట్ హీరో. నెక్స్ట్ మనం బతుకుతున్నాం, తింటున్నాం. రైట్, హీరో. వైద్యం చేసే డాక్టర్ హీరో, చదువు చెప్పే ఉపాధ్యాయుడి హీరో, మన దేశ సరిహద్దుల్లో పిశాచ మతాల పిశాచ దేశాల నుంచి రక్షిస్తున్నటువంటి జవాన్ హీరో. జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. ఇలా ఎందరో ఇలాంటి పుణ్యాత్ములు ఉంటేనే మనం ఉన్నాం. వాళ్ళు హీరోలు. అందుకే మన డబ్బులతో బతికి వెళ్ళేలా 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఎంత కొనాలి? 10కే కొనాలి. అదే కదా తీరి, వాళ్ళే చెప్పారు కదా. మరి 300 టికెట్ 2000 ఎట్టి ఎందుకు కొనాలి? అది తెలవకడు. కాబట్టి ఎవరు మారాలి? నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు. ఇంకో జోక్ చెప్పిన, మొన్న 31 అయింది కదా, నిన్నగా మొన్న పాత బస్తీలో ఒక్క తాగుబోతు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు లేదు. కోకటిపల్లి ఏరియాలో 1800 కేసులు. ఎవరు? వీళ్ళు బొందుగళ్ళు, వీళ్ళంతా బొందుగళ్ళు. ఇప్పుడు ముస్లిం ఎవరైనా విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా? కిస్మిస్, మెరీ కిస్మిస్ చెప్తారా? మరి నీకెందుకురా? నీకెందుకు మారాలా? ఎవరు మారాలి? నువ్వే మరి. నెక్స్ట్, తిరుమలలో ఏదైనా మార్పులు మీరు గమనించారా? నేను వెళ్ళలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక, అంటే నేను దర్శనం అవ్వలేదు, వెళ్ళాను. 2 నెలల క్రితం వెళ్ళి వచ్చాను. మొన్న వీళ్ళు వెళ్ళి వచ్చారు. ఎవరో కామెంట్ పెట్టారు, అంటే ముందేమో భోజనం అది బాగుందన్నారు, మార్పు వచ్చిందన్నారు. అయితే నేను చైర్మన్ గారితో దాదాపు గంట సేపు కూర్చొని చెప్పాం, సరే ఇవి సమస్యలు. ఆయన ఫస్టే చెప్పిన మాట ఏమిటి? గొర్రెలు తీసేస్తామని చెప్పి, అదే అన్ని మతస్థులు తీసేస్తామని చెప్పారు. అది పిల్లలు మొన్న వెళ్ళి వచ్చారు, 3 వెళ్ళొచ్చి గురించి ఇంకా గొర్రెలు ఉన్నాయి అని అన్నారు. బొట్లు పెట్టుకోవట్లేదు, అది మ్యాండేటరీ చేస్తే బాగుంటుంది. ఇతను టీటీడీ ఎంప్లాయీ, ఎలా తెలుసుకుంది? డ్రెస్ కోడ్. అతను లోపలికి రావాలంటే టీటీడీ ఆఫీసులోకి, గుళ్ళోకి రావాలంటే స్కాన్ అవ్వాలి, ఫేస్ స్కాన్. అందులో తిలకం ఉంటే లోపల రావాలి. ఇవన్నీ చెయ్యాలి. చైర్మన్ గారు చెప్పాం. సో చూద్దాం, ఇంకా చాలా మార్పులు చేయాలి, చాలా జరగాలి. తిరుమలలో పరకామణిలో 100 కోట్ల దాకా మాయమని చెప్పి హిందూ సంఘాలన్నీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? తీసుకోవాలి. ఎందుకంటే హిందువులు ఓట్లు వేస్తే వచ్చిన ప్రభుత్వం కాబట్టి తీసుకోవాలి. మళ్ళీ మనం గుర్తు చేయాలి. మీరు ఎందుకు గుర్తు చేయాలి? ఇప్పుడు చేస్తున్నావు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవింద. థ్యాంక్ యూ. మీ కార్యాచరణ ఏంటి? హరే కృష్ణ, చాలా మంచి ప్రశ్న అండి. మేము ఈ అభయ హిందూ సేన ఈ సంస్థని జూన్ 16, 2024 విజయవాడలో ప్రారంభించడం జరిగింది, స్థాపించడం జరిగింది. కార్యకలాపాలు 2 రాష్ట్రాల్లో సభలు సమావేశాలు పెడుతున్నాం. అయితే మేము దీనికి అన్ని జిల్లాలకు కమిటీలు వేసి రేపు మళ్ళీ వచ్చే జూన్ 16 నాటికి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా చేయాలని అనుకుంటున్నాం. ఆ ప్రయత్నాల్లో ఉన్నాం. సమయం చాలా చోట్ల ఇవ్వడం వలన కొంత సంస్థాగతంగా ఇవ్వడానికి మాకు సమయం కుదరలేదు, కానీ బట్ వీఆర్ గోయింగ్ టు డూ. చాలా మంచి ప్రశ్న వేశారు, చాలా ధన్యవాదాలు. అలాగే హిందువుల్లో ధర్మం పట్ల నిష్ట ఉండి ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు తమ వాయిస్ని మాధ్యమాల ద్వారా పంచాలి. నువ్వు మంచిని పంచకపోతే వేరేవాడు చెడు పెంచుతాడు. ఇప్పుడు పాకిస్తాన్లో మన దేవాలయాలు మరుగుదొడ్లేయి. ఎందుకని? మనం లేం కాబట్టి. పొద్దున్న
ఆంధ్రజ్యోతి పేపర్ అంటే ఒక నెల క్రితం అయ్యి ఉండొచ్చు. దాని మీద ఎడిటోరియల్ ఇందులో ఏం రాశాడంటే 1991లో ప్రార్థనా స్థలాల చట్టం అని ఒకటి తెచ్చారు. పివి నెల్సన్ ఒకటి. ఆ చట్టంలో ఒక రూల్ ఏంటంటే యథాతథ స్థితి, ఏది ఎలా ఉంటే అలాగే ఉండాలి. దీన్ని ఉల్లంఘించారు అంటాడు. అది గుడిరా, కనబడుతుంది వీడియోలో, కళ్ళ ముందు కనబడుతుంది. అది గుడైనా సరే ఈ బ్యాగు వెళ్ళదండి ఆయన ఎత్తుకుపోతున్నారు సార్. సార్ అందులో మా మైక్ ఉంది సార్ అని చెప్పారు. లేలే వాడు ఈ చేసాక వెళ్ళిపోయాడు. అదే నీ తొక్కలో చట్టం దాడిగా న్యాయం చేస్తే చట్టం, కానీ నీ చట్టం దేనికిరా? ఒక రూల్ తెస్తే ఇంకా రూల్ ఇంకా కళ్ళ ముందు కనబడదు కూడా, ఇంకా నువ్వు వినవా? ఇంకో జోక్ ఏంటి తెలుసా? పెద్ద బామ్మరిది అయినటువంటి అద్దుద్దీన్ ఓవైసీ గారు ఆ చట్టాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకని? నిజాలు బయటికి రాకూడదు. పౌరుషం ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? చెక్ చేసుకో, మీ గుళ్ళు మేమేం ఆక్రమించలేదు, మా ఖురాన్ మాకు అలా చెప్పలేదు, ఆక్రమించి గుళ్ళ మీద కట్టిన మసీదు మాకు అక్కర్లేదు, పౌరుషవంతులైన అభిమానం కలిగిన ముస్లింలు ఇలా మాట్లాడాలి కదా. ఎక్కడైనా ప్రపంచంలో మసీదు మీద కట్టిన గుడి ఉందా? మనకు ఉన్న గుళ్ళే మనం సరిగా చూసుకున్నాం. ఇంక వేరే వాడు ఆక్రమించడం అనే కాన్సెప్ట్ మనకి లేదు. వైరాగ్యం విడిచిపెట్టడం ఉంది మనకి. కాబట్టి అన్ని మాత్రం సమానం చెప్పి తీసుకోవడం. థ్యాంక్ యూ.